అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ శ్రీయాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, డాక్టర్, ప్రొఫెసర్ అండ్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం శ్రీయాను. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్. గరికపాటి గారి న్యూస్ ఒకటి లేటెస్ట్ గా బాగా చాలా వైరల్ అవుతుంది. వాళ్ళ వైఫ్, ఫస్ట్ వైఫ్ తన గురించి మాట్లాడడం, పిల్లల గురించి అందరూ అంటున్నారు చాలా మంది కమెంట్స్ లో, 20 సంవత్సరాల తర్వాత పిల్లలు గుర్తొచ్చారా మీకు? ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు ఏమైపోయారు అని అడగలేదేంటి? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు ఏం చెప్తారండి? ఆయన మీరు ఫాలో అవుతారు కదా, మీరు ఆయన గురించి చెప్పే మాటలేంటి? గరికపాటి నరసింహారావు గారు నాకు ఒక 40 years నుంచి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భార్య? ఆయన అసలు ఆ కామేశ్వరి అన్న ఆవిడకి ఆయనకి అసలు సంబంధమే లేదు మేము ఉండగా. ఎందుకంటే మేము రాజమండ్రిలో భారతీ తీర్థస్వాముల వారు శంకర మఠానికి వచ్చేవారు. శంకర మఠం అయింది అక్కడ. మామిడాన్న శాస్త్రిగిరిరావు గారు వీళ్ళంతా కూడా అక్కడ దానికి ఇన్ఛార్జ్లు ఆ శంకర మఠానికి. అక్కడ మేము గెస్ట్ కింద తీసుకొచ్చేవాళ్ళం. నేను స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి గెస్ట్ కింద తీసుకొచ్చేవాళ్ళం. ఎవరిని? గరికపాటి నరసింహారావు గారిని. బేతవోలు రామబ్రహ్మం గారిని, ఆయన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్. ఈయన ఫ్రెండ్. దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అలాగే గోపాల శాస్త్రి గారు ఇప్పుడు కూడా ఉన్నారు శంకర మఠం రాజమండ్రిలో. అలాగే రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, ఇట్లా పొతుకూర్చు సుబ్రహ్మణ్యం గారు, మహాపండితులు, మా గురుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, ఎంతమంది మేము వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. ఆయన లైఫ్ అంతా నాకు తెలుసు. ఇట్స్ అ ఓపెన్ బుక్. ఎక్కడి నుంచి వచ్చింది కామేశ్వరి? ఇట్స్ ఆల్ మ్యాజిక్ అంతే. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి వచ్చి నేను పిల్లల తల్లిని అంటే, ఆమె కూడా ఆ హస్బెండ్కి, ఫస్ట్ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చానని చెప్తుంది ఆమె. అవును. ఒక టీచర్గా చేసేటప్పుడు వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, ఏదేదో చెప్పుకుంటున్నారు. 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఆయన పెంచుతున్నానన్నారు. ఇప్పుడు గురజాడ గారు ఇప్పుడు ఛానల్ కూడా నడుపుతున్నారు. ఆయనే మొన్న మన సెంట్రల్ యూనివర్సిటీలో PhD కూడా తీసుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఒకవేళ ఇవిడ ఆయన భార్య అయి ఉన్నట్లయితే కనుక కంపల్సరీ పిల్లల యొక్క శ్రేయస్సు చూసుకుంటుందా, ఇలా రోడ్లకి బజార్లాగా చేసుకుంటారా? శారద గారు మా గురువు గారు వాళ్ళ భార్య. వాళ్ళు నాకు ఇప్పటి నుంచి కాదు, మేము ఆయన ఎంత బాగా చూసుకుంటాడో. ఆయన వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి. ఎవరు? గరికపాటి నరసింహారావు గారు. ప్రజలకి తెలిసింది వేరు, మాకు తెలిసింది వేరు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మామూలు అటెండరు, మామూలు ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు బిల్డప్లు ఇస్తారు ఇక్కడంతా. 40 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా ఆయన విద్వత్తునంతా ఇచ్చి సహస్రావధానాలు చేసి పద్మశ్రీ, రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు తెచ్చుకొని అంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గురువుగారు, ఎవ్వరు అనామకుడు వెళ్ళి గురుగారు నమస్కారం అండి అని అంటే కనుక ఎంతో ప్రేమగా పలకరిస్తాడు ఆయన. మామూలు వాళ్ళు బిల్డప్లు ఇస్తారు, అందరూ పలకరించరు. మరి అటువంటి ఆయన ఎంత పలకరించి, ఆయన ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఆయన భార్యను ఎలాగా చూసుకుంటారా అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చట్నీస్ హోటల్ ఇక్కడ పంజాగుట్ట TV9 ఎదురుకుండా ఉంది కదా. ఒక రోజు కారులో ఆయన భార్య శారద గారు ఇద్దరు లోపలికి దిగుతున్నారు. మేము కూడా కారులో లతా చౌదరి అని, పద్మ అని, ఇంకొక ప్రశాంత్ అని, వాళ్ళు మొత్తం మేము 4 వెళ్తున్నాం. కారులో మేము దిగుతుంటే అక్కడ చూడగానే గరికపాటి నరసింహారావు గారు, మా గురుగారు ఇక్కడ ఉన్నారని నేను వెళ్ళి వెంటనే ఆయన పాదాలకు నమస్కారం పెడితే ఆయన సరే అప్పటికే వాళ్ళ భార్యను లోనికి వెళ్ళి కూర్చోమన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, మా గురుగారికి నమస్కారం పెట్టారు. మేమంతా డైనింగ్లో అక్కడ కూర్చున్నాం. పక్కన ఆయన కూర్చున్నారు, మేమంతా పక్కన కూర్చున్నాం. కూర్చొని చేసేటప్పుడు మరి శారదమ్మ గారికి ఆయన మామూలుగా ఫ్రూట్ సలాడ్ ఉన్నటువంటి రైస్ భోజనం, దానిమ్మ గింజలు ఉన్నది ఈ గురుగారికి ఇస్తే నేను ఆయన తినరు అనమాట. ఆయన ఫుడ్ హ్యాబిట్సే మాకు తెలుసు. ఫ్రూట్స్లు తినరు ఆయన. తర్వాత ఆయన చక్కగా ఆవిడకి ఇస్తే ఆవిడ తిన్నారు. తర్వాత ఆయన ఇడ్లీ తెప్పించుకున్నారు, నెయ్యి వేసుకొని, కారప్పొడి వేసుకొని అలా తింటారనమాట. ఆవిడికి ఏది ఇష్టమైన అది ఏది కూడా ఇంత చిన్నది కూడా చేయడు. ఆమెకు వ్యతిరేకంగా ఇష్టం లేని పని ఏది కూడా చేయరు ఆయన. మరి అటువంటిప్పుడు ఫస్ట్ భార్య ఒకవేళ కామేశ్వరి, మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు తెలియదే అనుకుందాం, ఉదాహరణకి అప్పట్లో జరిగిందేమో అనుకుంటే అసలు ఇంత డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? ఇప్పుడున్న శారదమ్మ గారికి ఎందుకు రాదు? ఎందుకంటే ఆయన ఓపెన్ బుక్. ఆయన తర్వాత ప్రేమను పంచుతాడు ఆయన స్టూడెంట్స్కి. ఇప్పుడు అప్రియం న బ్రూయాత్ శుభం బ్రూయాత్ అన్నారు. తెలీదు ఆయనకి అప్రియం మాట్లాడకూడదని. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? సమాజ సంస్కరణ కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టీనేజర్స్, గర్ల్స్ టాన్ జీన్స్ అని ఇలాంటి బట్టలు వేసుకుంటుంటే ఆయన వివాదాస్పదుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? మనం కూడా అంటాం, అందరూ అంటారు. కానీ అది ఒక పొలిటికల్ డ్రామా అవుతుంది అనమాట. ఎందుకు? మిగతా వాళ్ళు అన్నప్పుడు అది ట్రెండింగ్లోకి రాదు. ఈయన అన్నప్పుడు ట్రెండింగ్ ఎందుకు వస్తారు? ఆయన తప్పేం చెప్పారు? ఆయన ఆ లేడీస్ అందరూ వ్యతిరేకమైపోయారు. ఇప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి, ఇప్పుడు గురుగారిని ఇలా అనేసరికి కింద కామెంట్ సెక్షన్ చూస్తే వాళ్ళ భార్య కామేశ్వరి గారు పెట్టిన, సరస్వతుల కామేశ్వరి గారు పెట్టిన కామెంట్స్లో గరికపాటి గారిని ఎవరైనా విమర్శిస్తున్నారా? లేదు. ఆయన పర్సనల్ మ్యాటర్ అది.
ఒకవేళ అయితే ఆయన పర్సనల్ ఇట్స్ దేర్ పర్సనల్ ఇష్యూ. అవును, పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఎంతమంది సినిమా హీరోలకు లేదు, ఎంతమంది సినిమా డైరెక్టర్లకు లేదు, మీరందరూ ఆరాధించట్లేదా వాళ్ళని? సినిమా హీరోల్ని, సినిమా ప్రొడ్యూసర్ని, సినిమా డైరెక్టర్లని వీళ్ళందరినీ ఆరాధించట్లేదా? మీకే భార్యలు కావాలా? మీరు 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చేసుకోకూడదా? మీరేమో బెంజుకారులో తిరగొచ్చా? వీళ్ళేమో నడిచి రావాలా? మీరేమో ఏసీ రూముల్లో ఉండాలా? గురువులు ఉండకూడదా? హూ టోల్డ్ యూ? కాబట్టి సొసైటీని రెనోవేట్ చేసేటటువంటి గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి కాబట్టి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారంటే బేసికల్గా యాజ్ అ టీచర్గా ఆయన ఎన్నో వేల మంది విద్యార్థులను ఆయన తీర్చిదిద్దాడు. కాబట్టి చాలా కష్టాలు కూడా పడ్డారు ఆయన. పడతారు ఆటోమేటిక్గా, పడినా కూడా మొక్క వాళ్ళని ఆత్మవిశ్వాసం. ఆ చెత్త వీడియోలో ఒక చెత్తగాడు పెట్టిన ఒక వీడియోలో వాడు ఏమని చెప్పాడు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. మా గురుగారు మాకు తెలియకుండా ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడు? ఈ రాస్కెల్కి తెలుసా? తెలీదే. ఆయన ఎప్పుడు అలాంటి అందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తారు. కాబట్టి ఇందులో ఏంటంటే ఆమెకి ఏదైనా పర్సనల్గా ఉందనుకో, కామేశ్వరి గారికి ఉదాహరణకు మనకు తెలియకుండా ఒకవేళ ఏమైనా ఉంటే కనుక ఆమె ఎవరైనా మార్కెట్లోకి వచ్చి చెప్పుకుంటారా? వీడియోలో వచ్చి చెప్తే ప్రజలు ఏమైనా తీరుస్తారా, అరుస్తారా? మీడియాలో ఏమైనా తీరుస్తాయా, అరుస్తాయా? ఆమె ఏంటి అక్కడ? ఆమె ఇంటెన్షన్ ఏంటి? అవును, ఆమె ఇంటెన్షన్ ఏంటి కావాలి కదా. అంటే ఫైనాన్షియల్ గా ఇంటెన్షన్ అంటారా? ఇంకేముంటుంది? వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకుల్ని ఆయన పెంచుకుంటున్నారు, బాగానే ఉన్నారు అంటుంది. సెటిల్ చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, బాగా చదివిపించారు, డిగ్రీలు ఇప్పించారు. మరి అటువంటిప్పుడు ఇంక ఈమె బాధ ఏంటి? అంటే వీళ్ళ కొడుకులు ఏమైనా సపోర్ట్ చేయట్లేదనా, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదనా? మరి మన గురువు గారు కూడా మరి ఎంతో కొంత 100 కోట్లు అని చెప్తున్నాడు ఆయన. 100 కోట్లు సంపాదించారంట. 100 కోట్లు అంటే అంత సింపుల్గా కనబడుతున్నాడా ఆయన? ఏదో మామూలుగా ఆయన గురువుగారు ఎక్కడ సభలకి సమావేశాలకి ఏం తీసుకోరు ఆయన. ఏదో మామూలుగా నార్మల్గా వచ్చిన ఛార్జీలు తీసుకుంటారు. ఎవరైనా సరే తీసుకోరమ్మా. వేద పండితులు కానీ ఎవరు కూడా మినిమం మరి ఎవరా తాంబూలం ఎవరా, దక్షిణలు ఎవరా? దక్షిణలు ఇస్తే తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారని ఎవరు చెప్పారు? 10,000 నుంచి 10 లక్షలు అంటే ఎవడరా ఇచ్చేవాడు అసలు? 10 లక్షలు ఇచ్చి సభకు పిలిచేవాడు ఎవడు అసలు? అంత మొనగాళ్ళు ఉన్నారా ఇండియాలో? అంత బ్రాడ్ మైండ్ ఉందా? అనాథ పిల్లలకి 10 రూపాయలు ఎవరు వీళ్ళు? ముసలాళ్ళకి ఎవరు? వాళ్ళకన్నా తల్లిదండ్రులకే తిండి పెట్టరు వీళ్ళు. ఒక తల్లి గురించి నువ్వు ఎందుకు మనం గట్టిగా కండెమ్ చెయ్యాలి అంటే, నువ్వు ఒక బేసికల్గా ఒక టీచర్గా ఉన్నప్పుడు నువ్వు క్లాస్ రూమ్లో ఎప్పుడు వైపు చెప్పగలుగుతావు పాఠం? నీ స్టూడెంట్స్ అందరూ నీకు మన మాట వింటుంటే చెబుతాం. మనకే గౌరవం పోతే ఇంకా స్టూడెంట్స్కి ఏం చెప్తాం పాఠం? మన గౌరవం ఎక్కడికి పోదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎప్పుడు కూడా విద్వానుడు సర్వత్రా పూజింపబడతాడు. ఏ దేశం వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పూజింపబడతాడు. ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయితే ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు అయినాయి అని మొన్నటిదాకా ఆయన్ని బ్యాడ్ చేశారు. ఆయన సినిమా హీరో కాబట్టి నో ప్రాబ్లం. మినిస్టర్ అవ్వలేదా? డిప్యూటీ సీఎం అయ్యాడా? మరి ఎంతమందికి లేవు సెటప్లు? వీళ్ళందరికీ సెకండ్ సెటప్లు కావాలా? సెకండ్ గర్ల్ ఫ్రెండ్స్ కావాలా? భార్యలు ఉండగానే వేరే భార్యలు కావాలా? భర్తలు ఉండగానే వేరే లవర్స్ కావాలా? ఇలా రకరకాల కుళ్ళిపోయినటువంటి ఈ సొసైటీలో ఈయనొక్కడే ఏదో తప్పు చేసినట్టు, బ్రాహ్మణొక్కడే తప్పు చేసినట్టు, ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అంతా కూడా మరి వీళ్ళంతా ఇప్పుడు ఇందులో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మా సత్యభామ అక్క ఉంది, గోవిందసేన. ఆమె అక్క మరి ఆమె పాపం సమాజ సంస్కరణ చేస్తోంది, నరుక్కుంటూ వస్తుంది. షీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. కానీ పర్సనల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు ఆమె 3 మనగాళ్ళు అని చెప్పి ఒక వీడియో చేశారు కదా, దాంట్లో వద్దిపత్తి పద్మాకర్ రావు గారిని, తర్వాత నండూరు శ్రీనివాసరావు గారిని, వీళ్ళందరినీ పెట్టింది. ప్రజలు ఎవరు నమ్మరమ్మా అవన్నీ ఉన్న వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అవి. కాబట్టి ఆమె కూడా ఎలా ఉండాలంటే, షీఈస్ ఎ గుడ్ లేడీ. ఐ నో, అడ్మైరింగ్. మనం అడ్మైర్ చేయాలి. తప్పుల్ని సమాజంలో ఎత్తేవాళ్ళ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఆవిడ, బాగా మాట్లాడాలి కూడా. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళలో అట్లా ఆ టాపిక్స్ మీద డిఫర్ అవ్వకూడదు. నీకు 2 పిల్లలు, నీకేమో 2 లవర్స్, వాట్ ఈజ్ ఆల్ దిస్? దాని మీద కాదు చేయాల్సింది. ఇప్పుడు చక్కగా శ్రీకృష్ణుడు చచ్చిపోయిన తర్వాత 7 రోజులు చచ్చిపోయిన తర్వాత శవం కుళ్ళిపోయింది అని గరికపాటి నరసింహారావు గారు, తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు చెప్తే ఆమె రుజువులతో సహా చూపించి, ఏమిటి ఆ రామాయణ అందులో భాగవతంలో అది కూడా గోరఖ్పూర్ ప్రెస్, కళ్యాణ్ ప్రెస్ వాళ్ళు వేసింది వ్యాస భారతాన్ని తీసుకొచ్చి చూపించింది. ఎవర్రా చెప్పారు? మా అంతా అంతర్ధానం అయ్యారు అని చెప్పింది. అటువంటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేయాలి. అప్పుడు నండూరు శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని? నెక్స్ట్ పేజీ వెనక్కి పేజీ తిప్పకుండా ఈ పేజ్ వరకు చేసి మిస్మేనేజ్మెంట్ చేశారు అని. అదేం తప్పలేదు. అలా పాలసీ మ్యాటర్స్లో వీళ్ళు ఏం చేయాలంటే, ఆమె ఏం చేయాలంటే ముఖ్యంగా ఆమెకున్న గొప్ప శక్తి, ఆమె వెనకాల ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటారు ఆమెని.
అక్క నువ్వు చెయ్యి, ఇట్లా చెల్లి నువ్వు చెయ్యి అని చెప్పేసి చేస్తారు. ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా చెప్పలేరు కదా. ఈమె నిజంగా చెప్పాలంటే అమాయకురాలు. ఎందుకనంటే అంత ధైర్యంగా వచ్చి మరి చెప్పి పెట్టిందంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు ఆమెకి ఇన్స్టిగేట్ చేసేవాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పరు, రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకున్న ఆవిడ హిందూయిజంలో ఉన్నప్పుడు మనం రక్షించాల్సిన బాధ్యత మనకుంది కదా. వీళ్ళు కూడా మన గురువులే కదా, వీళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు కదా. దోపిడీ చేసేటటువంటి దొంగల మీదకి వెళ్ళాలి ఆమె. ఇప్పుడు యోని పూజలు, దొంగ పూజలు, ఇవి అవి అని లక్షలు దొబ్బేసే వాళ్ళని అంటే ఒక అర్థం పర్థం ఉంది. వీళ్ళు రూపాయి తీసుకోరు. వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా పోనే జగద్గురువులుగా ప్రకటించుకుంటున్నారా? వీళ్ళ మీరు జగద్గురువులుగా ప్రకటించుకోవట్లా. ఇప్పుడు మా గరికపాటి నరసింహారావు గారు జగద్గురు ఆదిశంకరాచార్యుడు స్ట్రిక్ట్ ఫిలాసఫీని ఫాలో అవుతాడు. ఆయన అందుకనే భారతీ తీర్థ స్వాముల వారు వచ్చినప్పుడు చాలా వినయ విధేయతలతో ఉంటారు. నండూరు శ్రీనివాసరావు గారు మొన్న వెళ్ళి విధుశేఖరేంద్ర సరస్వతిని ఫాలో అవుతారు. వాళ్ళ అమాయకులు, నోట్లో నాలుక లేని వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తే ఏమొస్తుంది చెప్పు? వాళ్ళు ఏమైనా చేయగలిగితే ఇప్పుడు లీగల్ యాక్షన్ అనేది అందరికి ఉంటుంది. ఇప్పుడు సత్యభామక్క ఈమె సిస్టర్ ఈమె ఏం చేసింది, కుర్తాల పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మీద కూడా ఎలిగేషన్స్ ఇలా పెట్టినప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టగానే ట్రస్ట్ సభ్యులు వెంటనే తీసేసిందండి అని వాళ్ళే అంటారు యువతల వాళ్ళు. అలాగే మరి ఇంకొక ఆయన రమణానంద స్వామి మీద లలిత వీళ్ళు హిందూ జనశక్తి వాళ్ళు లలిత్ కుమార్ వాళ్ళు కేసు ఏదో చెప్తే వాళ్ళు కేసు పెట్టగానే పోలీస్ స్టేషన్లో పిలవగానే వీడియో డిలీట్ చేశారు. అయ్యో మమ్మల్ని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇవన్నీ అవసరమా? అన్నీ సమైక్యంగా చేయాలి, అందరూ కలిసి సమైక్యంగా చేయాలి. ఏ మతస్థులైనా అన్ని చాలా మంది చెప్తున్నారు కామేశ్వరి గారిని షీఈస్ నథింగ్, గరికపాటి గారే ఏ తప్పు చేయలేదు, కరెక్ట్ ఆయన ఉన్న ఫాలో అవుతుంది కరెక్ట్ అని మీరు చెప్తున్న మాటలు కూడా అలాగే. మా గురువే కదా ఆయన. ఇప్పుడు మమ్మల్ని మాతో మాట్లాడతాడు కదా ఆయన. ఇప్పుడు నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి మా గురుగారు ఎవ్వరు అడుక్కునే వాళ్ళు వెళ్ళి మామూలుగా వెళ్ళి పలకరించి గురుగారు అని అంటే అహంకారం అస్సలు ఉండదు. ఆయన మాటల్లో దర్పం ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. ఆయన డ్రెస్ చూసావా, మంచిగా కద్దరు బట్టలు వేసుకుని ఇస్త్రీ చేసుకుని పెళ్ళికొడుకులా నిత్య పెళ్ళికొడుకులా ఉంటారు ఆయన. తప్పే ఉంది? సరదాగా ఇప్పుడు అనుష్క గురించి కామెంట్ చేశారని చేశారు, అవును, చేస్తే తప్పే ఉందమ్మా. తమన్నా గురించి, ఇప్పుడు ఒక క్లాస్లో ఒక టీచర్ ఉంటాడు. ఒక టీచర్ ఏం చేస్తాడు తెలుసా? ఆయన శ్రీనివాసరావు గారు ఒక మాస్టర్ గారు. ఆయన ఇంత పొడిగా ఇంత బొజ్జ ఉంటుందన్నమాట ఆయనకి. చిన్న 3rd క్లాస్లో పిల్లల్ని అరే పేట్ సే బోలో అని ఇలాగ సరదాగా స్టూడెంట్స్ని బొజ్జతో కొడతాడు. అది వాళ్ళు పేరెంట్స్కి వాళ్ళు స్టూడెంట్స్ చెప్పారనుకో, ఏంటి ఇలా చేసేస్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఆయన అరే మా స్టూడెంట్స్ మా ఇష్టం, పబ్లిక్ ఈజ్ గరికపాటి శిష్యులు ఆయన. ఇప్పుడు పబ్లిక్ అంతా ఆడియన్స్ అంతా వాళ్ళకి లేని అబ్జెక్షన్ వీళ్ళకెందుకు? ఆయన సరదాగా కామెడీలు వేస్తారు అంటే అనుష్కని లైన్ వేసేయాలనా? అనుష్క ఆమె కూడా ఒక హీరోయిన్. సరదాగా అంటారు, అరే బాబు పిల్లలు పాడైపోకుండా ఇలాంటి డ్రెస్ వేసుకోండి ఇలాగా అని జోకులు వేస్తారు. ప్రతిదాన్ని తప్పు పట్టుకోవాలనుకుంటే ఎట్లా? అలాగే ఆయన స్వర్ణకారుల గురించి చెప్పినప్పుడు అప్పుడు కామేశ్వర్ గారు అంటున్నారు, అప్పుడు బంగారం వీసంతా ఇది తల్లికి బంగారం చేస్తున్న చిన్న వీసంత బంగారం పోయింది అని ఏదో కొడుకు కూడా దుబ్బేస్తాడని ఏదో సామెత చెప్పాడు. సామెత చెప్పినందుకు కొంతమంది వర్గం తయారయ్యి అది ఎప్పుడో వాళ్ళకి అగైన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఆయనకి. అలాగే చిరంజీవి గారిది ఉన్నారు. చిరంజీవి గారికి ఏ ఫీలింగ్ లేదు. ఇప్పుడు టీచర్ అనే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందమ్మా? డిస్టర్బెన్స్ క్లాస్లో డిస్టర్బెన్స్ చేయరు. నేను చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. నేను చీఫ్ గెస్ట్ కింద పిలిచినప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు చిరంజీవి గారు సరదాగా వాళ్ళు ఆడియన్స్ ఏం చేస్తారంటే సరదాగా వచ్చి ఫోటోలు దిగుతున్నప్పుడు ఇప్పుడు ఈయన వెరీ స్ట్రిక్ట్ టీచర్ కాబట్టి తర్వాత దిగండి అన్నాడు. పాప ఆయన ఏమనలేదు గరికపాటి గారు. అది పెద్ద ఇష్యూ కింద మీడియా చూపించేసి హడావిడి చేసి పారేస్తారు. ఇలా ప్రతిదాన్ని చిన్నదాన్ని కూడా చూపిస్తే చేస్తుంటే ఇంకా ఆయన ఎందుకు ఉపన్యాసాలు చెప్తారు? ఆయన బ్రహ్మజ్ఞాని, రేషనలిజంగా చెప్తారు, సైంటిఫిక్గా చెప్తారు. ఆయన చెప్పే దాంట్లో లాజికల్ కన్సెప్ట్ మోడర్న్ సైన్స్ కి రిలేటెడ్, మోడర్న్ సైన్స్ ని కొరలేట్ చేస్తే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో పూర్ అని అన్నారు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నాడు ఆయన. చిరంజీవి స్వామి ఇంప్రూవ్ చేసుకోలేదా? తర్వాత అద్భుతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి యూత్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఉర్రోతలగించే స్పీచెస్, హాస్యము, వ్యంగ్యము, నవరసాలు కల్పించి చెప్పినటువంటి ఇవి ఇప్పుడు ఆయనకి ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఎందుకంటే ఒక 4 రోజులు 3 రోజులు ఏదో చెప్పుకుంటారు జనం, తర్వాత మర్చిపోతారు. అయినా ఆయన చేసిన తప్పే ఉంది. మొదటి భార్యను ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? డౌరీ హెరాస్మెంట్ కేసులు ఉన్నాయా? ఏమి లేవే. పోనీ ఆయన ఇష్టం ఆయన చేసుకున్నారు.
అది నడవలేదు, అండర్స్టాండింగ్ నడవలేదు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, వాళ్ళ మదరే చేశారు గరికపాటి. చేసి ఉండొచ్చు. దీనికి అది పెద్ద ఇష్యూ లాగా అసలు అలాంటి కామేశ్వర్ గారికి ఏదైనా పర్సనల్ ఉందనుకో వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలా, లేకపోతే ఏదో ఇంటర్నల్గా బాబు నాకు ఈ డబ్బులు కావాలా ఇది కావాలా, ఏం సాధిస్తానని ఏమి సాధిస్తుందని అడుగుతుందామె. ఆమె కూడా స్త్రీమూర్తి పాప. ఆమె నా ఆవేదన అరవలేదు, రూమ్లో వేసి పిల్లిని కొడితే పులి అయిపోద్దని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఈయన. అందుకని నేను ఇప్పుడు పులి అయిపోయాను, నేను ఇప్పుడు నా పేక తీసేస్తారా 20 పోలీసులు అంటే భయం పోయింది అని ఏదో అంటున్నారు. ఎందుకు అవన్నీ పాప ఆయన ఏం అనలేదు, ఎంత జరిగినా నోరిప్పలేదు. నండూరు శ్రీనివాసరావు గారు ఇంత సత్యభామ గారు ఇంత చేసినా ఆయన నోరిప్పల, ఆయన వద్దిపతి పద్మాకర్ రావు గారు నోరిప్పల. ఎందుకంటే వాళ్ళు చెయ్యని తప్పులకి ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, 10 మంది 10 రకాలుగా అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇగ్నోర్. దట్ ఈస్ ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో లవ్వులు చేసేసినట్టు, ఎవరెవరినో మోసాలు చేసేసినట్టు, కడుపులు చేసేసినట్టు ఎవరో చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ చెత్త ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఒక విజ్ఞాన ఖని అయినటువంటి సత్యభామ గారు, ఒక డేర్ అండ్ డాషింగ్ ఐరన్ లేడీ అయినటువంటి సత్యభామ గారు అట్లా చెప్పకూడదు. చెప్పడం వల్ల పర్సనల్ డ్యామేజ్, వాళ్ళ ట్యాంపర్ అవుతుంది కదా, వాళ్ళ ఇమేజ్ ట్యాంపర్ అవుతుంది కదా. వాళ్ళ ఇమేజ్ ట్యాంపర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు చదువుతారు కదా, వాళ్ళ పిల్లలు వింటారు కదా, వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ వైఫ్స్ వింటారు కదా ఎంత బాధపడతారు, వాళ్ళ సంసారాల్లో ప్రాబ్లమ్స్ రావా. వాళ్ళు దెబ్బలాడుకుంటే, అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ఎవరో వదిన వరుస వదిన అని చెప్తుందామె, వాళ్ళ బంధువులు ఆమె ఎవరో మరి ఇలాగా ఈ గోవిందసేన గారితో చేతులు కలిపి బ్రాహ్మణులందరినీ కొంత ఒక వర్గాన్ని తయారు చేయించుకొని అందులో చిర్రావూరు గారిని కూడా జాయిన్ చేసుకొని వీళ్ళంతా కూడా ఏదో చేసుకుంటున్నారని అపోహలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా ఒక ప్రజలకు పనికొచ్చే టాపిక్స్తో మనం చక్కగా అందరం కలిసి సమైక్యంగా చేసుకుంటే బాగుంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, అవుట్పుట్ బాగుంటుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఉన్నాయి డౌట్స్, ఎందుకంటే మీరు నేను చాలా క్లోజ్ పర్సన్. 40 సంవత్సరాలుగా మీకు బాగా తెలుసు కాబట్టి ఆయన వ్యక్తిగతం గురించి కావచ్చు, ఆయన ఎలా ఉంటారో, ఆయన లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, చాలా వివరంగా చెప్పారు. సింపుల్, దీస్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్ అండ్ మోడెస్ట్. అమాయకులు పాపం నిజం చెప్పాలంటే. అందుకని ఒక చాగంటి, ఒక వద్దిపర్తి, ఒక ఒక నండూరి గారు, ఒక సామ్వేదం షణ్ముఖ శర్మ గారు, ఒక గరికపాటి, వీళ్ళు 5 మానేశారనుకో ఉపన్యాసాలు చెప్పడం మనకే లాసు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం. అట్లా ఉండాలి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.